హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతీస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే మనము ఇన్‌స్టంట్‌గా టమాటా చట్నీ ఎలా చేయాలో నేర్చేసుకుందాము. ఈ చట్నీ టిఫిన్స్‌లోకి చాలా బావుంటదండి. సరే, మనం ఎలా చేసేలా నేర్చేసుకుందాము. 3 పెద్ద సైజు టమాటా ముక్కలు ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకుందాము. తర్వాత ఒక 15 పచ్చిమిర్చిలు తొడిమెలు తీసేసుకొని వేసుకున్నాను, చూస్తున్నారు గదా! మనం ఇందులో కొంచెము కొత్తిమీర గూడా వేసేసుకుందాము. చూస్తున్నారుగా, కొంచెం కొత్తిమీర. అంతే, చట్నీ అంటే మనకు చింతపండు ఉండాలి కాబట్టి 2 రెబ్బల చింతపండు, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ తొక్క తీసుకొని వేసుకుంటున్నాను చూడండి. ఓకేనా? సో, ఇంకా ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుందాము. ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. అయితే ఈ చట్నీ ఎందులో అయినా గానీ సూపర్‌గా ఉంటుందండి. టిఫిన్స్‌లోకైతే చానా అంటే చానా బావుంటుంది. పొంగనాలు, పునుగులు వీటన్నిటిలో సూపర్ కాంబినేషన్ ఈ చట్నీ. మనము చిటికెడు పసుపు వేసేసుకుందాము. చూస్తున్నారు గదా! సో, ఇందులో కొంచెం అంత వాటర్ వేసుకుందాము. చూస్తున్నారు గదా! 100 ఎంఎల్ అనుకోండి. ఒక చిన్న కప్పు సైజు వాటర్ తీసుకోండి. 100 ఎంఎల్ వాటర్ తీసేసుకొని మొత్తం అంతా కలిపెట్టేసుకుందాము. నేను రీసెంట్‌గా నా రెసిపీస్ లిస్ట్‌లో పునుగులు అని, ఇన్‌స్టంట్ పునుగులు అని ఒకటి చూపిచ్చాను గదండీ, ఒక రెసిపీ. అందులో నేను టమాటా చట్నీ ఎలా చేయాలో నేర్పిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో అని చెప్పాను గదా! అక్కడ నేను ఈ చట్నీనేనండి చేసింది. సో, సింపుల్‌గా అయిపోతుంది. మనకి ఇలా స్నాక్స్ ఏమైనా చేసుకుంటే మనకి ఎక్కువ టైమ్ టేకింగ్ గూడా ఉండదు. నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ గూడా వేసేసుకున్నాను, చూస్తున్నారు కదా! సో, మొత్తం కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకోవడమేనండి. సింపుల్, ఈజీగా అయిపోతుంది. సో, ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే. మనకు మెయిన్ ఏంటి అనంటే ఏదైనా టిఫిన్స్, స్నాక్స్, ముఖ్యంగా టిఫిన్ అన్నా కొంచెం ఓపికగా చట్నీస్ చేసుకుంటాం గానీ, స్నాక్స్ అనంగానే ఈవినింగ్ ఆల్రెడీ టైర్డ్ అయిపోయి ఉంటాము. ఇన్‌స్టంట్‌గా సింపుల్‌గా ఈజీగా అయ్యేపటియే ప్రిఫర్ చేస్తాం కాబట్టి మనము ఇలా ఈ చట్నీ అయితే ఈజీగా అయిపోతదండి. చూడండి, 3 విజిల్స్ వచ్చాక మనకి ఇలా ఉడికిపోయింది. సో, అందులో కొంచెం జీలకర్ర వేసేసుకొని చక్కగా ఈ ఏవైతే టమాటా ముక్కలున్నాయో నీరుంది గదా! నీరు తీసేసి ఓన్లీ ఆ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల వరకు వేసేసుకొని నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా! సో, మిక్సీ పట్టేసాక ఇలా ఉంది. సో, ఇంకేముంది, మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం తాలింపు ఏసేసుకొని ఇందులో వేసేసుకుంటే హ్యాపీగా మనం ఏ స్నాక్‌లో అయినా గానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక తాలింపు ఏముందని మీకు అందరికీ తెలిసిందే. కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ తీసేసుకున్నాను, ఒక టేబుల్ స్పూను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. నూనె కాగాక ఇందులో కొంచెము కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసేసుకుంటే మనకి తాలింపు రెడీ అయిపోయినట్టే. సో, చూస్తున్నారు గదా! తాలింపు రెడీ అయిపోయింది. మనం ఇందులో చట్నీ వేసేసుకుందాము. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ చట్నీని మనము ఇడ్లీ, వడ, దోస ఏదైనా స్నాక్ ఐటెమ్‌లో ప్రతి దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు. చానా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.